వ్యక్తి చాలా మంది చెప్పారు వారి గురించి. అనేక పదవులు అనుభవించాను. పదవికి గౌరవం తెచ్చిన వ్యక్తి కాదు, పదవికి గౌరవం నేర్పిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు కాదు. ఎక్కడ మధ్యప్రదేశ్లో మనకు ఊరు తెలియదు, మనకు పేరు తెలియదు. మధ్యప్రదేశ్లో ఒక గ్వాలియర్లో ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆయన పైసలు లేవు, అధికారం లేదు, అనుకున్న వారసత్వం లేదు. పుట్టినప్పటి నుంచి కన్నీళ్ళే. ఇందులో విశాఖ తెలుసు కదా, విశాఖ కన్నీళ్లు చూసిరు మీరు, కష్టాలు చూసిరు మీరు, ఇబ్బందులు పడ్డారు, నష్టాలు పడ్డారు. కానీ ఏడు కూడా విశాఖపట్నం ప్రజలు ఎప్పుడు కూడా బాధపడలే. అవసరం వస్తే సముద్రం లెక్క ఉప్పొంగుతారు మీరు. కానీ మీ ముఖాల లోపల చిరునవ్వు చూసిన తర్వాత మీరు చూపించే ఆప్యాయత, అభిమానం ఎప్పుడు మర్చిపోలేరన్న. అందుకే వాజ్పేయి గారు గుర్తొస్తారు నాకు. వాజ్పేయి గారికి గదే పరిస్థితి, విశాఖపట్నం ప్రజల పరిస్థితి ఏదో వాజ్పేయి గారు కూడా గదే పరిస్థితి. కన్నీటితో నేను బాల్యం ప్రారంభమైంది. చాలా మంది అనుకున్నారు, అదే ఈ సాధారణ కుటుంబంలో పుట్టిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎప్పుడన్నా దేశాన్ని ఏల్తాడా, దేశాన్ని పాలిస్తాడా, దేశాన్ని రక్షిస్తాడా అని చెప్పి ఎవ్వరు ఊహించలే. అటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు దేశాన్ని పాలిస్తున్నట్టే ఒక ప్రచారంగా ప్రారంభించిన జీవితమే నిజంగా నిజం. దీని ప్రధాన కారణం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఒక సంస్థ కాదు, అది ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, ఈ సమాజం కోసం దేనికైనా తన ప్రాణాన్ని అర్పించమని చెప్పేటువంటి ఒక తపస్సు గల సంస్థ ఇలా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. అలాంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో ప్రచారంగా జీవితాన్ని ప్రారంభించి దేశాన్ని నమ్ముకొని, ఈ దేశ ప్రజలు నమ్ముకొని ఒక డొక్కు స్కూటర్ మీద దేశమంతా తిరిగి 2 స్థానాలకే పరిమితమైనటువంటి భారతీయ జనతా పార్టీని 3 సార్లు అధికారంలోకి తీసుకొచ్చడానికి గొప్ప మహనీయుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఇంత చాలా మంది వక్తలు చెప్పారు, అటల్ బిహారీ వాజ్పేయి గారికి కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే కాదు, ఒక వర్గానికి సంబంధించిన ప్రజలే కాదు, ఇవాళ ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రోజు ఐక్యరాజ్య సమితిలో ఇవాళ సభ్యునిగా, ఐక్యరాజ్య సమితి వేదికగా ఈ దేశం యొక్క గొప్పతనాన్ని, ఈ దేశానికి సంబంధించినటువంటి అనేక విషయాలను ప్రపంచానికి చాటేటువంటి సందర్భంలో ఆ రోజు ఒక పార్టీ మాట్లాడే కాదు, ఒక దేశం మాట్లాడేటువంటి ఆ పవిత్రమైనటువంటి ఆ సభకు ఇలా అప్పుడు కాంగ్రెస్ పార్టీ అటల్ బిహారీ వాజ్పేయి గారిని ఇవాళ సభ్యునిగా పంపిస్తే ఈ దేశం యొక్క గొప్పతనాన్ని ఇలా ప్రపంచానికి చాటడానికి ఒక మహనీయుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఇలా వాజ్పేయి గారి స్పీచ్ అంటే, పార్లమెంట్ లో వాజ్పేయి గారు మాట్లాడుతుంటే కాంగ్రెస్ వాళ్ళే కాదు, కరడుగడ్డ కమ్యూనిస్టులు కూడా పార్లమెంట్కి వచ్చి వారి స్పీచ్ ని విని వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరిచేసినటువంటి సందర్భం చూస్తుంటే నిజంగా అటువంటి గొప్ప వ్యక్తి ఈ రోజు మన మధ్య లేకపోవడం నిజంగా మన దురదృష్టంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. అటువంటి వ్యక్తి వాళ్ళ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ యొక్క ఆకాంక్షలను ఆలోచన నెరవేర్చాలని చెప్పి ఆలోచనతో వాళ్ళ సంక్షేమ ఫలాలు చిట్ట చివరికి వ్యక్తికి అందించాలని యొక్క లక్ష్యంతో వారి నేతృత్వంలో అనేక సంక్షేమ ఫలాలు ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు అందిస్తే ఇవాళ చతుర్భుజి పేరుతో 4 lanes కానీ 6 lanes కానీ గ్రామీణ సడక్ యోజన కానీ ఇట్లా అనేక సంక్షేమ పథకాలు వారు ప్రారంభించి ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో మధ్యలో కొంత అవాంతరాలు ఏర్పడి వారి సంక్షేమ పథకాలు వెనుకపోయే పరిస్థితుల్లో ఇవాళ వారిని స్ఫూర్తిగా తీసుకున్నట్టు ఒక మహానుభావుడు నరేంద్ర మోడీ అనే వ్యక్తి ఈ రోజు భారతదేశాన్ని ఏలుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆ రోజు సేమ్ ఇట్ట విమర్శలు, అరే అటల్ బిహారీ వాజ్పేయి గారు చాలా మృదు స్వభావి, ధైర్యం చేయలేడు అని చెప్పి ఎన్ని ప్రశంసలు వచ్చినాయో అన్ని విమర్శలు వచ్చినా కూడా ఇవాళ పోఖ్రాన్ అణుపరీక్షలు నిర్వహించి పాకిస్తాన్ వెన్నులో దడదడ పుట్టించినటువంటి గొప్ప మహనీయుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. అంతర్జాతీయంగా అనేక ఒత్తిళ్లు ఉన్నాయి, ఆర్థిక పరంగా అనేక ఆంక్షలు వస్తున్నాయి, అయినప్పుడు కూడా భయపడకుండా అణుపరీక్షలు నిర్వహించిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కార్గిల్ సంబంధించి
పాకిస్తాన్ లో చొరబడి అరే పాకిస్తాన్ విషయంలో చాలా వెనుకలు వేస్తున్నాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. చాలా శాంతిగా ఉంటున్నాడు, ఓపికగా ఉంటున్నాడు. ఈ ఓపిక పని చేయాలని చెప్పి ప్రతిపక్షాలు విమర్శిస్తున్న సందర్భంలో ఇవాళ శాంతి అంటే పిరికితనం కాదు, ఇవాళ నా స్ఫూర్తి ఎందుకు చూపడతా, నా ఓపిక దమ్మెందుకు చూపడతా అని చెప్పి పాకిస్తాన్ లో చొరబడి కార్గిల్ ద్వారా యుద్ధం చేసినటువంటి గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు కార్గిల్ యుద్ధం చేస్తే నేటి నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ పేరుతోని పాకిస్తాన్ లో చొరబడి ఇలా శత్రు స్థావరాలను టెర్రరిస్టు స్థావరాలను ఏ విధంగా పిగిలించడం ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే అటువంటి మహనీయుని స్ఫూర్తిగా తీసుకొని ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధితో పాటు ఈ దేశంలో అనేక సంక్షేమ ఫలాలు అందిస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇవాళ మీ అందరూ తెలుసు అనేక సంక్షేమ పథకాలు, ఇవాళ టాయిలెట్స్ కానీ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇండ్లు కానీ, గ్యాస్ కానీ, ఇట్లా రైతు కిసాన్ సమ్మాన్ నిధి కానీ అనేక విషయాల్లో ఇవాళ ఈ దేశంలో సంక్షేమ ఫలాలు అందిస్తూ ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణంగా తయారు చేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఆర్థిక ప్రగతిలో 11వ స్థానంలో భారతదేశాన్ని ఇవాళ 4వ స్థానం తీసుకొస్తున్న గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు చేస్తున్నారంటే దానికి స్ఫూర్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు 370 ఆర్టికల్ एक देश में दो प्रधान दो निशान दो विधान नहीं चलेगा అని చెప్పి భావించి ఆ రోజు ఆయనకు పూర్తి మెజార్టీ లేకుండా ఉన్నటువంటి సందర్భంలో ఎప్పటికైనా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీకి పూర్తి మెజార్టీ రావాల్సిందే. ఆ వచ్చినప్పుడు ఈ 370 ఆర్టికల్ రద్దు చేయాలి. అనేక మంది 370 ఆర్టికల్ రద్దు కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ, జనసంఘ్ కార్యకర్తలు కానీ ఈ కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం, ఈ దేశ రక్షణ కోసం, ఈ సమాజ రక్షణ కోసం అనేక మంది బలిదానమైనటువంటి సందర్భాన్ని డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదానమైన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ వారి బలిదానాన్ని వృధా పోనీయం, ఈ దేశంలో 370 ఆర్టికల్ రద్దు చేయాల్సిందని చెప్పి అటల్జీ కలలుగటువంటి ఆ 370 ఆర్టికల్ రద్దును ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రద్దు చేసిన విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.